అందరికీ నమస్కారం. అనుదినం రమణులతో అనే శీర్షికలో భాగంగా ఈరోజు మనము అరుణాచలం కొండ దగ్గరగా ఉన్నటువంటి గురుముట్టం అనే దేవాలయములో రమణుల వారు తపము, ధ్యానము, మౌనము చేసుకుంటూ ఉండగా భక్తుల రాక ఎక్కువైపోయి ఏం చేయాలని దిక్కుతోచని స్థితిలో పక్కనే ఉన్న మామిడి తోట యజమాని, మీరు మా తోటలోకి రండి, మీకు పందిరి వేయిస్తాను, లోపలికి ఎవ్వరూ రారు, మీ మౌనం ధ్యానం బాగా జరుగుతుందని ఆహ్వానించాడు. వెంటనే రమణుల వారు అంగీకరించి తోటలోకి చేరిపోయారు. అక్కడ చాలా చక్కగా ధ్యానం జరుగుతూ ఉంది. అలా ఉండగా ఒకరోజు తిరుచుడి నుంచి రమణుల తల్లి రమణుని తమ్మునితో పాటు వచ్చి రమణుల వారిని, నాయనా నీకిక్కడ ఎందుకు ఈ కష్టాలు, ఇల్లు వదిలి ఎందుకు వచ్చావు ఇక్కడికి, మన ఇంటికి మనం పోదాంరా, అక్కడ నీ ఇష్టం, నీవు ధ్యానం, మౌనం, పూజ ఏమైనా చేసుకో, నేను ముసలిదాన్ని అయిపోయాను, నన్ను వదిలి ఇలా ఉండడం భావ్యమా అని నచ్చజెపితే సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. అమ్మ వైపు కూడా చూడడం లేదు. అక్కడికి కొంతమంది చేరారు. తోట యజమానితో పాటు ఒక పెద్ద ఆయన కూడా, ఏదో ఒక తల్లికి సమాధానం చెప్పండి అని గట్టిగా అడిగేసరికి రమణుల వారు ఒక కాగితం పైన మా అమ్మను తిరిగి వెళ్ళమని చెప్పండి, నేను ఎట్టి స్థితిలోనూ ఇక ఇంటికి వెళ్ళను, ఆమె వెంట వెళ్ళను, నా ఇల్లు, నా దైవం, నా తల్లిదండ్రులు అరుణాచలేశ్వరుడే, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళను అని కాగితం మీద రాసి ఇచ్చాడు. అప్పుడు తల్లి హృదయం ముక్కలు చెక్కలై బాధతో ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఆమె తన ఇంటికి, ఊరికి తిరిగి వెళ్ళిపోయింది. ఇది రమణుల వారి యొక్క పట్టుదల నిదర్శనం.